పనిచేస్తుందన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కిసాన్. ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారి సందేశం. ఈనాటి మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పెద్దలు బట్టి విక్రమార్క గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్బాబు గారు, సీతక్క గారు, పొన్నం ప్రభ గారికి అందరికీ, అట్లాగే వేదికటువంటి గౌరవ ఎంపీ మల్లురవి గారికి, అడ్వైజర్ గారికి, కోదండరెడ్డి గారికి, వివిధ ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, రైతు సోదరులందరికీ కూడా ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈనాడు పాలమూరు జిల్లా ముద్దుబిడ్డనే ముఖ్యమంత్రి అయిండు. పాలమూరు జిల్లా అదృష్టం. ఒకనాడు గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఈ జిల్లాకు వరప్రదాయం లాంటి కలవకుర్తి ప్రాజెక్ట్ అయినా, భీమా ప్రాజెక్ట్ అయినా, నెట్టెంపాడైనా, కోయిల్సార్ ప్రాజెక్ట్ అయినా 8 లక్షల ఎకరాల ప్రాజెక్టును మంజూరు చేసి మరి ఈ జిల్లాకు సాగునీరు అందించడం జరిగింది. అట్లాగే ఇంకా మిగిలిపోయిన పనులు ఉన్నాయి. గడిచిన 10 సంవత్సరాలు ఏలిమార్ ప్రభుత్వంలో చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. అట్లాగే ఈనాడు పెండింగ్ పనులతో పాటుగా మన ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా రైతాంగాన్ని యొక్క వ్యవసాయ రంగాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, మరి పేదల రాజ్యం, మన పేదల యొక్క ప్రభుత్వం. ఈనాడు వ్యవసాయానికి సంబంధించి కొందరు మిత్రులు మాట్లాడుతున్నారు, ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఏం చేసిందని చెప్పని రైతు పండుగని మాట్లాడుతున్నారు. కింద 100% ముమ్మాటికి రైతు పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు గత ప్రభుత్వ పరిపాలనలో ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మాటలు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినటువంటి ప్రభుత్వం. ఈనాడు చాలా మాట్లాడుతున్నారు. పేపర్ ఈరోజు వస్తూ ఉంటే పేపర్లు చూసిన బీఆర్ఎస్ పార్టీ కరపత్రికలో, అందులో హెడ్లైన్స్లో ఈ రాష్ట్రం రక్షించబడాలంటే మరొక దీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు దీక్షతో పనిచేసినని చెప్పి అన్నారు కదా మీరు. ఈనాడు ఇంకెప్పుడు ఇస్తారు రైతు భరోసా అని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసా ఇంకెప్పుడు ఇస్తారని మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర రైతాంగానికి తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రం ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి 8 లక్షల కోట్ల అప్పులు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. అయినా కూడా ఒకటే ఉదాహరణ చెప్తా ఉన్నా. 2023 నవంబర్ 30న ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినాయి. అయితే 14 ఆగస్టు అంటే కేవలం 3 మాసాల ముందు 14 ఆగస్టు 2023న ఓఆర్ఆర్ రింగ్ రోడ్ నమ్మి అదే రోజు 5,810 కోట్లు, ఆ మర్నాడు 345 కోట్లు, ఆ మర్నాడు 324 కోట్లు కట్టి, అంటే రింగ్ రోడ్డు నమ్మి రైతు భరోసాను ఇచ్చింది మీరు. మేము గొప్పగా పరిపాలన చేసి మాట్లాడుతూ ఉన్నారు. కొద్దిగానే మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉండాలా. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి దుర్భర ఆర్థికమైన పరిస్థితుల్లో కూడా 18,000 కోట్ల రుణమాఫీ చేసి ఈనాడు రైతాంగానికి 500 రూపాయల బోనస్ ఇస్తూ చాలామంది రైతులు చెప్తా ఉన్నారు. మార్కెట్లో ధాన్యం కొన్న 3వ రోజునే ఆ రైతు ఖాతాల్లో ఆ డబ్బులు పడతా ఉన్నాయి, సంతోషంగా పడతా ఉన్నారు. కరువు వచ్చినా, వరదలు వచ్చినా, పంటలు నష్టపోతే గడిచిన 10 సంవత్సరాల ఒక్క నయా పైసా కూడా విధించలే. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు రైతాంగానికి కరువులు వచ్చినా, వరదలు వచ్చినా ఇలా ఇన్సూరెన్స్ కట్టి రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలా ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ రోజున సోనియమ్మ
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కారణంగా అమరవీరుల త్యాగాలను చూసి ఆ కన్నతల్లుల కడుపు కోతను చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టే ఇవాళ మనకు రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పడ్డది, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. అందుకనే ఈ రోజున ఏ ఒక్క విషయంలో కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా పొరపాటు చేసే కార్యక్రమం చేయలే, గగ్గోలు పెడతా ఉన్నారు. ఖచ్చితంగా రైతాంగం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో దుర్మార్గమైన పరిపాలన, రాష్ట్రం అప్పుల కుప్ప, ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా పాతరేసిండ్రు. ఎక్కడ కూడా సెక్రటరీకి అయినా ఆనాటి ప్రగతి భవన్కైనా కాలు పెట్టే పరిస్థితి లేకుండేది. ఈనాడు వచ్చింది, మీకు ఏం కష్టం వచ్చింది? అందుకనే ఈ మరొకసారి అందుకనే ఈ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. మీరు కరెక్ట్గా పరిపాలించి ఉంటే ఇలా బొందబెట్టింది మీ పార్టీని అంటే దుర్మార్గమైన పరిపాలన, రాక్షస పరిపాలన. మరి ఇటువంటి పరిపాలన ఉన్నది కాబట్టి ప్రజలు తీర్పిచ్చింది కాబట్టి ఈనాడు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఇప్పుడు చెప్పినటువంటి వాస్తవాలు ఇలా హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఇంకోరైనా పొద్దున్నేస్తే వస్తావా, రాజీనామా ఇస్తావా, ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు చెప్పినటువంటి లెక్కలు రింగ్ రోడ్ అమ్మి మీరు రైతు భరోసా ఇచ్చిండ్రు, ఇవన్నీ లెక్కలు కాదనగలుగుతారా? నేను సిద్ధంగా ఉన్న రాజీనామా చేయడానికి. మాటలు మాట్లాడడం కాదు, కేవలం మాటలతో మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పి ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధోగతి పాలు చేసింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని దీవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ కలకాలం మనగాల్సిన అవసరం ఉంది. ఈ దేశానికైనా ఈ రాష్ట్రానికైనా కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష. సోనియా గాంధీ ఇందిరమ్మ కుటుంబం త్యాగాల కుటుంబం కాబట్టి మరొక పార్టీ పేదల సమస్యలను పట్టించుకున్న పరిస్థితులు కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనం చేసుకుని ఈ యొక్క ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్. దామోదర్ రాజనరసింహ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు.